నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. కేసీఆర్ ఈరోజు అసెంబ్లీకి వచ్చాడు వెళ్ళాడు, ఇంతవరకే చూస్తే ఏమీ కనపడదు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చాడు వెళ్ళాడు. మొన్న కేసీఆర్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడినప్పుడు ప్రధానంగా ఆయన నీళ్ల మీద మరో ఉద్యమం మొదలు పెడతా అన్నప్పుడు రేవంత్ రెడ్డి పేరు ఎత్తకపోయినా సరే ఆ విషయం పక్కన పెడితే రేవంత్ రెడ్డి సవాల్ చేశాడు, మీరు అదేదో అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి చర్చిద్దాం రాగదా అని రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నట్టు ప్రకటన రాగానే బీఆర్ఎస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి సవాల్ని తీసుకొని కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నాడేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఇదంతా కేసీఆర్ వ్యూహంలో భాగమే. కేసీఆర్ అసెంబ్లీకి రావాలనే ఆయన మీడియా ముందుకు రావడం, అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో చర్చలో పాల్గొనడమే ఆయన వ్యూహంలో భాగం. పాల్గొన్న తర్వాత ఆయన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఆయన వ్యూహంలో భాగం. అసలు ఈ వ్యూహం అంతా ఏంటి, ఈరోజు వచ్చిపోవడం ఏంటి? ఈరోజు వచ్చిపోయింది వరకు మాత్రమే చూస్తే ఏమీ కనపడకపోవచ్చు. వివి రావు గారు సీనియర్ జర్నలిస్ట్ మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం రావు గారు. సవాలు స్వీకరించాడేమో, ఈరోజు ఉంటాడేమో. సరే, ఈరోజు అంటే పెద్ద బిజినెస్ ఏమీ జరగదు కాబట్టి కేవలం సంతాప తీర్మానాలు, ఏదో క్వశ్చన్ అవర్ 0 అవర్ ఏదో జరిగినట్టుంది. క్వశ్చన్ అవరా జరిగింది ఈరోజు? 0 అవర్ తీర్మానాలు. ఓకే, సంతాప తీర్మానం, కొన్ని బిల్స్ టేబుల్ చేశారు. ఓకే. సో తర్వాత బీఏసీ జరిగింది. ఎప్పటి వరకు చేయాలి ఏంటి అనేది అప్డేట్ ఇంకా రాలా మనం ఈ వీడియో చేసే టైంకి. అయితే ఊరికే రారు ఊరికే చెయ్యరు మహానుభావులు అన్నట్టు కేసీఆర్ వచ్చి వెళ్ళడం వెనుక ఊరికే రేవంత్ రెడ్డి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వగానే ఆయన ఏమన్నా ఇబ్బంది పడి వెళ్ళిపోయినట్టు అనుకోవాలా, లేదా వ్యూహంలో భాగమే, నేను ఇప్పుడు ముందు చెప్పిన అంశాలన్నీ ఇందులో ఉండి ఉంటాయి అని అనుకోవచ్చా? అంటే కేసీఆర్ ఇవాళ సమావేశానికి వస్తున్నాడు అనేది 2-3 రోజులుగా నుంచే లీకులు వస్తున్నాయి. 2 రోజుల క్రితం ఫామ్ హౌస్లో, ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు కేసీఆర్. సమావేశం అయ్యి అసెంబ్లీలో ఎలా మనం వ్యవహరించాలి, ఏ వ్యూహాలను అనుసరిస్తే బాగుంటుంది, ఎట్లా వాళ్ళు ఏ అంశాన్ని తీసుకొస్తే మనం ఏంటి అనే దాంట్లో ప్రధానంగా కేసీఆర్ నీటి వినియోగం, ప్రాజెక్టులు, వీటి మీదనే ఆయన దృష్టి పెట్టాడు ఈ సందర్భంలో. దాన్ని మొన్న పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పాడు కూడా. ఒక అసెంబ్లీలో చెప్పనిస్తే మాట్లాడతాం, అసెంబ్లీలో చెప్పకపోతే ప్రజల దగ్గరికి వెళ్తాం అన్నాడు. ప్రజల దగ్గరికి వెళ్ళే క్రమాన్ని అతను బ్యాక్గ్రౌండ్ రెడీ చేసుకుంటే ఉన్నారు వాళ్ళు ఇప్పుడు. ఓకే. రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఈ కృష్ణా బేసిన్ ఎందుకు తీసుకుంటున్నాడంటే అక్కడ చంద్రబాబును, ఇక్కడ రేవంత్ రెడ్డిని ఇద్దరిని టార్గెట్ చేసి ఒకేసారి టార్గెట్ చేసేటువంటి ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. ఫీలరేనా మొన్న ప్రెస్ మీట్లో చంద్రబాబుని టార్గెట్ చేశాడు. ఓకే ఓకే ఓకే. అంటే నల్లమల సాగరు పోయింది, ఇంతకుముందు వనకచర్ల అయిపోయింది, ఇప్పుడు నల్లమల సాగర్ మొదలు పెట్టాడు. ఇక్కడ ఏనేమో అసలు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని వదిలిపెట్టేశాడు, పాలమూరు ప్రాజెక్టును వదిలేశాడు. ఇవన్నీ కావాలని చేస్తున్నారు అనే అంశాన్ని తెరమది తేయడానికి కేసీఆర్ మన ఫీలర్ వదిలాడు, ఒక ట్రైల్ వేసాడు. ఓకే ఓకే ఓకే. అది చర్చ జరిగింది. క్యాడర్ కూడా చెప్పేశాడు, ఈ 3 జిల్లాల క్యాడర్ రెడీగా అండి, మీరు సభలు పెట్టాలి మనం అనేది ప్రిపరేషన్లో ఉన్నాడు. ఎజెండా సిద్ధం చేసుకున్నాడు. అయితే ఇవాళ ఎజెండా ఏంటి అనేది అందరికి తెలుసు, అసెంబ్లీలో ముందుగానే చెప్పారు. అవును కదా. ఏది సంతాప తీర్మానాలు, ఒక 0 అవర్ ఏదో బిల్స్ టేబుల్ చేస్తారనేది ఉంది. ఇది ముందే తెలుసు కేసీఆర్కి. ఏమి లేదు కదా అందుకే వెళ్ళిపోయాడు, 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోయాడు. ఏమిటంటే ఏమి లేదు కదా అందుకే వెళ్ళిపోయాడు అనేది వాళ్ళ పార్టీ వాడు చెప్తున్నది. ఏమి లేడు అనే విషయం ముందే తెలుసు కదా, ఎందుకు ఎజెండా ముందే తెలుసు. ఆయన వచ్చాడు వెళ్ళాడు. కనీసం ఆయన సంతాప తీర్మానాలు పెట్టే సమయం పూర్తి అయ్యేంతవరకు అని ఉంటే కొంచెం గౌరవంగా ఉండేది. మరి రేవంత్ రెడ్డి పోయి నమస్కారం పెట్టడం వల్ల ఆయన మనసు ఏమైనా వికలమైందా ఏంటి అనేది ఆయనకే తెలియాలి. కేటీఆర్ ఎక్స్ప్రెషన్ గమనించారా మీరు? కేటీఆర్, కౌశిక్ రెడ్డి వాళ్ళిద్దరు లేవలేదు పైకి, అందరు మిగతా వాళ్ళందరూ లేచారు. ఒక ముఖ్యమంత్రి అన్నప్పుడు ముఖ్యమంత్రి అంటే మనకు వ్యక్తిగత అభిప్రాయాలు ఏమైనా ఉండొచ్చు, ఏదైనా చేయొచ్చు. మనం ఒక ఎమ్మెల్యే, మన ఫ్లోర్లో ఉన్నాం, అతను ఒక ముఖ్యమంత్రి, గౌరవమైనట్టు తెలంగాణ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు. అతను వచ్చినప్పుడు గౌరవించాల్సినట్టు కనీస సాంప్రదాయం, పద్ధతి అది. మీరు చూసారా, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ గౌరవంగా అతనికి రియాక్ట్ అయ్యారు. అవును, కేసీఆర్ కూడా బాగానే రియాక్ట్ అయ్యారు. కేసీఆర్ ఎప్పుడైనా రియాక్ట్ అవుతారు. అతను ఈ సాంప్రదాయాలు పాటించడం వల్ల వీటిలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆ రోజు ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు కూడా, తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా ఇదే ఉన్నాడు.
అయితే అతను వచ్చి పలకరించడమే అవమానకరంగా వీళ్ళు ఫీల్ అయితే ఎలా అది కూడా ఉండుండొచ్చా? ఉండొచ్చు కదా, లేకుండా ఓకే ఓకే ఓకే. ఇప్పుడు అతను అంటే పరామర్శించాలి. అంటే రేవంత్ రెడ్డి కావాలనే వచ్చి కేసీఆర్ని ఇట్లా చేస్తున్నాడని కేటీఆర్ అనుకుంటుండొచ్చు వెనక్కి కూర్చొని. అనుకోని ఉండొచ్చు. ఉమ్, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు గౌరవంగా రెస్పాండ్ అవ్వాలి. కానీ కేటీఆర్ కౌశిక్ రెడ్డి ప్రయత్నం చేశాడు. కౌశిక్ రెడ్డి లేవబోయి కేటీఆర్ని చూసి కూర్చున్నాడు మళ్ళీ. కూర్చున్నాడు మళ్ళీ ఏంటో బాగుండదు లేదు కూర్చున్నట్టున్నాడు. అవును. అంటే ఇది అన్ని చిన్నపిల్లల చేష్టలు ఇవన్నీ కాదు. జనరల్గా కూడా కేటీఆర్ అనే వ్యక్తి రేవంత్ రెడ్డిని ఏ కోశానా ముఖ్యమంత్రిగా చూడలేదు. అదేంటంటే అతను మా నాన్న చూడలేదు, నేను అతను చూడలేదు అంటాడు. అది సమాధానం కాదు. అంటే సమాజం కూడా, తెలంగాణ సమాజం కూడా సాంప్రదాయాల పట్ల, గౌరవాల పట్ల చాలా మర్యాదగా ఉండేటువంటి సమాజం ఇది. ఈ సమాజంలో అతను చేస్తున్న వైఖరిని కూడా చాలామంది దాన్ని చేస్తున్నారు. మరి ఇప్పుడు వాయిదా పడింది, 2వ తేదీ నుంచి మళ్ళీ మొదలు పెడతారు. అప్పుడు కేసీఆర్ వస్తాడా? అంటే నేను అనుకోవడం రోజు రాకపోవచ్చు కేసీఆర్ గారి సమావేశాలకి. ఓకే. నీటి వనరుల మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తాము, వాళ్ళు చేసింది ఏంటో మేము చేసింది ఏంటో చెప్తాం అనేది ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రిపేర్ అవుతున్నాడు దానికి. ఇవాళ కూడా చెప్పాడు, ఇవాళ చిట్ చాట్లో కూడా చెప్పాడు. అతను జీవోలు కూడా చూపించాడు మీడియాకి. అఫీషియల్ కాదుగా, మామూలు కూర్చొని మీడియా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇదిగో వాళ్ళు ఇచ్చిన జీవో ఇది, మమ్మల్ని అంటున్నారు ఇవాళ, ఇవన్నీ రేపు అసెంబ్లీలో పెడతాం, మేము మాట్లాడతాం అంటున్నాడు. అంటే ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతుంది, వీళ్ళు మాకు కూడా ఇవ్వండి, మాకు కూడా ఇవ్వండి అనేది వీళ్ళు అడుగుతున్న డిమాండ్. ఆ డిమాండ్కి అనుగుణంగా ఇస్తారా లేదా అనేది ఆ రోజును బట్టి చూడాలి. ఇచ్చినా ఇవ్వకపోయినా కేసీఆర్ దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటాడు అనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ఎగ్జాక్ట్లీ నేను ఇంట్రొడక్షన్ లో చెప్పింది అదే. కేసీఆర్ వ్యూహంలో భాగంగానే అసెంబ్లీకి వచ్చాడు. కేసీఆర్ వాళ్ళు సమయం ఇచ్చి చెప్పమంటే చెప్పగలడు. అక్కడ తన దీన్ని అసెంబ్లీ అందరికంటే కూడా పవర్ఫుల్ గా చాలా ఇదిగా ఎఫెక్టివ్ గా చెప్పగలడు కేసీఆర్. నీటి వినియోగం, నీటి వనరుల మీద. ఒకవేళ చెప్పనీలేదనుకోండి, వీళ్ళు చెప్తుంటే గోల్ చేయడమో గందరగోళం చేయడమో ముందుకు పోనీలేదనుకోండి, ఆ కార్యకర్రాడు బడేస్తాడు, రోడ్డు మీకు వచ్చి జనంలోకి వెళ్ళిపోతాడు. ఇక జగన్, జయలలిత, ఎన్టీఆర్ వ్యూహమేనా, చంద్రబాబు వ్యూహమే జనంలోకి వెళ్ళిపోవడమే. గతంలో వాళ్ళలాగా శపథాలు ఇంకా నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే వరకు అసెంబ్లీకి రానంటాడా ఏంటి? అంటే శపథాలు ఏం చేసినా కూడా వీళ్ళు అందుకు తెలుస్తాను, ఎవరిదంటే ప్రజల మధ్య పోతాను, ప్రజలు తెలుస్తారనే. అంటే అదే అన్నాడు కదా, ఇక ఉద్యమం స్టార్ట్ చేస్తా దీని మీద అని అన్నాడు కదా. సో అదే ఎజెండా, అదే వ్యూహం. దాంట్లో ఇది ట్రయల్ అసెంబ్లీ ట్రయల్ గ్రౌండ్. ఓకే. సో అసెంబ్లీలో అవకాశం ఇస్తే ఇక్కడ సక్సెస్ కావడానికి ప్రయత్నిస్తాడు. అసెంబ్లీలో అవకాశం ఇచ్చినా వదిలిపెట్టాడు బయట సభలకు ఏర్పాటు జరుగుతున్నాయి. ఓకే. ఆల్రెడీ ఆ జిల్లా నాయకత్వానికి వాళ్ళకి చెప్పేశారు, సభలు ఎక్కడ జరపాలి, ఏంటి, ఎలా జరపాలి అనేది చెప్పేశారు. ఇప్పటికే ఆ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో మనం చూస్తామండి, జనరల్గా అసెంబ్లీలో అధికార పక్షం అనేది అప్పర్ హ్యాండ్ అవుతుంటది ఎప్పుడు. అంతే కదా. ఎప్పుడో కొన్ని సందర్భాల్లో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేది వీళ్ళు గౌరవించి కూర్చుంటే తప్ప ఎప్పుడు సాగనీరయ్యి. మనం చాలా అసెంబ్లీ సమావేశాలు చూసాం, చాలా సందర్భాల్లో కూడా చూసాం. మనం ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా విపక్షం వాళ్ళని మాట్లాడలేదుగా. అంటే ఇప్పుడు విపక్షంలో ఇప్పుడు అధికార పక్షంలో మాట్లాడడానికి 2-3 ఉన్నారు, విపక్షంలో 1 డజన్ మంది ఉన్నారు. అవును, సబ్జెక్టు బాగా తెలిసిన వాళ్ళు. అవును, నేనేమంటానంటే వివి గారు, ఇక్కడ కేసీఆర్ వ్యూహానికి ఒక రకంగా రేవంత్ రెడ్డితో పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా సిద్ధపడాలా వద్దా? నేను ఎందుకు సిద్ధపడాలా వద్దా అని అడుగుతున్నానంటే, తెలంగాణలో ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ లేదు. సరే, అక్కడక్కడ గెలుస్తున్నారు, కానీ అధిష్టానం నుంచి ఇప్పటి వరకు మేము ఉన్నాం, మేము ఇది అనే ఇది ఎక్కడ రాలా. సో తెలుగుదేశం పార్టీ మీద లేదా చంద్రబాబు నాయుడు మీద కేసీఆర్ బాణాలు ఎక్కువ పెడతాడు. సో వాళ్ళు ఏపీలో ఉండి మళ్ళీ కేసీఆర్ని రివర్స్లో బాణాలు ఎక్కువ పెట్టాలా, మనకి తెలంగాణకు సంబంధం లేదు కదా అని ఊరుకోవాలా, లేదు కాంగ్రెస్ మీద మాత్రమే కాబట్టి, కాంగ్రెస్ మాత్రమే విపక్షంలో ఇక్కడ ప్రత్యర్థి పార్టీగా ఉంది కాబట్టి బీఆర్ఎస్కి, కాంగ్రెస్ పార్టీ మాత్రమే రెస్పాండ్ అవ్వాలా? చంద్రబాబు నాయుడు మీద కేసీఆర్ దాడి చేస్తే మౌనం ఊరుకోరు తెలుగుదేశం పార్టీ. అంటే ఏపీ వాళ్ళకి ఇప్పుడు ఏపీ మేము పోతాం, మౌనం వదిలిపెట్టాలి కదా అని మాట్లాడాలి. అదే ఇప్పటికే ఆల్రెడీ చెప్పేశారు, మన ప్రెస్ మీట్కే 2-3 మంత్రులు మాట్లాడారు. ఎందుకు విడిపోయాము, ఇప్పుడు 12 సంవత్సరాలు అయిపోయింది, ఎవరు వాళ్ళని బతుకుతున్నాం, మళ్ళీ మా ప్రస్థానం ఎందుకు తెస్తున్నాడు కేసీఆర్ అనేది వాళ్ళు అక్కడక్కడ మాట్లాడారు. మరి అప్పుడు వాళ్ళు రియాక్ట్ అయితే కేసీఆర్ వ్యూహం సక్సెస్ అవుతున్నట్టే కదా. అవ్వాలనే కదా. కేసీఆర్ వేసేటువంటి వ్యూహంలో కాంగ్రెస్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు, తెలుగుదేశం అందరూ సిద్ధం కావాల్సిందే, అందరూ ఇరుక్కోవాల్సిందే. ఇప్పుడు ఈ నీటి వినియోగం కానీ
నీటి ప్రాజెక్టుల విషయం కానీ ఇవన్నీ ఇచ్చేయాల్సిందే. ఇప్పుడు మొన్న ఎన్నికల్లో కేసీఆర్ని అంతకుముందు ఎన్నికల్లో కేసీఆర్కి అనుకూలంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు మొన్న ఎన్నికల్లో రేవంత్ రెడ్డి వైపు అవును, అది కంటిన్యూ అవుతుంటుంది ఇక్కడ. మీరు రేవంత్ రెడ్డితోటి తెలుగుదేశం అభిమానులు, తెలుగుదేశం ఓటర్లు గతంలో ఉన్నవాళ్ళు, ఇప్పుడు ఉండేవాళ్ళు అంతా కూడా రేవంత్ రెడ్డితోటే. అంటే అలా ఉండడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కి నష్టం జరిగింది కదా. ఒకవేళ ఏదన్నా ఉంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులను దగ్గర చేసుకునే ప్రయత్నాలు కేసీఆర్ చేయాలి కదా. రావు, అంటే రావు కాబట్టి ప్రయత్నం చేసిన వల్ల ఫలితం లేదు కేసీఆర్. ఓకే, ఫలితం లేదు కాబట్టి ఇక మనం ప్రయత్నించి వేస్ట్ వేస్ట్. ఆ ప్రయత్నం ఏదో చంద్రబాబు వ్యతిరేకుల మీద చేస్తే మనకి అనుకూలంగా ఉంటుంది కదా. ఓకే 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 చంద్రబాబు మరి దానివల్ల లాభం ఉంటుంది అని కేసీఆర్ భావిస్తున్నాడా? భావిస్తూ అనుకోబట్టే కదా ఇప్పుడు టార్గెట్ చేసింది. అంటే రేవంత్ రెడ్డిని కూడా ఇద్దరిని కలిపి టార్గెట్ చేస్తున్నాడు కదా. ఓకే ఓకే, ఏ ఒక్కరిని విడదీయట్లే. వీళ్ళిద్దరు ఒకటే, వీళ్ళిద్దరు ఒకటి కలిసి తెలంగాణకి అన్యాయం చేస్తున్నారు. ఇగో ఈ రకంగా కృష్ణా బేసినే తీసుకుంటున్నారు వాళ్ళు ప్రధానంగా. మరి అప్పుడు ఇద్దరు కలిపి, అంటే నేనేమి అటాక్ అంటే ఫిజికల్ అటాక్ అనట్లా, అటాక్ స్టార్ట్ చేస్తే కేసీఆర్ తట్టుకోగలడా? ఇటు కాంగ్రెస్ అటు టీడీపీ కలిపి అటాక్ చేసి తట్టుకోగలడా? నేను అనుకోవడం చంద్రబాబు రియాక్ట్ అవుతాడని నేను అనుకోవట్లేదు. కేసీఆర్ చంద్రబాబు రియాక్ట్ అవ్వకపోయినా ఆయన అభిమానులు పార్టీ శ్రేణులు ఎవరో ఉంటారు, స్థాయి నాయకులు ఏదో ఒక ప్రకటన ఇచ్చి ఊరుకోవడమే తప్ప ఇక్కడ వచ్చి వాళ్ళు యుద్ధం చేసేది ఉండదు కదా. ఆడ కూర్చొని ప్రకటనలు చేయడమే తప్ప. మరి తట్టుకోగలడా కేసీఆర్? కేసీఆర్ ఎన్నేం తట్టుకోగలడు? అవునా? కేసీఆర్ ఈ ప్రకటనలు ఇటువంటివన్నీ కేసీఆర్ తట్టుకోగలడు. దానికి తగ్గట్టు వ్యూహాన్ని గ్రౌండ్ సిద్ధం చేసుకునే ఆయన మొత్తం గ్రౌండ్లోకి దిగేశాడు అనమాట. ట్రైల్ నడుస్తుంది. ఓకే ఓకే ఓకే. సో రేపటి నుంచి ఆయన 2వ తేదీ నుంచి కూడా వస్తాడు. అవకాశం ఇస్తే మాట్లాడతాడు, అవకాశం లేకపోతే బయటకు వెళ్ళిపోయి మాట్లాడతాడు. ఆయన అవకాశం ఇచ్చినా ప్రయోజనం ఆయనకి, అవకాశం ఇవ్వకపోయినా కేసీఆర్కి. అంటే ప్రయోజనం అంటే తనకు ఉపయోగకరం అయ్యేలా మలుచుకుంటాడు అన్నట్టు. ఓకే ఓకే ఓకే. సో ఈ రోజు అయితే పక్క ఆయన రావడం వ్యూహమే. ఏదో రేవంత్ రెడ్డి సవాళ్ళు స్వీకరించి వచ్చినట్టు కాదు, పోవడం అంటే రేవంత్ రెడ్డి వెళ్ళి దండం పెట్టడం వల్ల అవమానంగా ఫీల్ అయినట్టు కాదు. అన్నీ వ్యూహ ప్రకారం చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే చూద్దాం మరి. థ్యాంక్ యూ సార్.